రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఒకప్పుడు మిత్రులు ఇప్పుడు శత్రువులు కావచ్చు, అలానే శత్రువులు మిత్రులు కావచ్చు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విశాఖ తూర్పు నియోజకవర్గ నేతలను చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో సవాళ్ల సెగరేగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గిరిగీసిన బరిలోకి దిగి తలపడేందుకు రెడీ అవుతున్నారు నేతలు. నాడు ఇద్దరూ మంచి మిత్రులు రాజకీయాల కారణంగా నేడు శత్రువుల్లా మారారు. ఒకరిపై ఒకరు సవాళ్లతో సెగ రేపుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంతంటూ సవాల్కు దిగుతున్నారు. సవాల్ జెండా తీసుకోలేదు మీ సీఎం గారి దగ్గర, నీ దగ్గర టీ కూడా తాగలేదు. నా వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్తున్నావు. చెత్త కార్తిక్ పక్క తోలు తీస్తా అని చెప్తున్నా. ఇంకోసారి మళ్ళీ మాట్లాడండి ఎక్కడైనా. ప్రతి సవాల్ ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానాడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రాడు, ఒకవేళ వస్తే ఎంటు ముక్క పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటికి బొచ్చుతో సమానం. నాకు అతనికి నేను పత్రికాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి విన్నారుగా, ప్రస్తుతం విశాఖ ఈస్ట్ రాజకీయాలు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరుతోంది. ఈ క్రమంలోనే ఎంపీ ఎంవివిపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు ఆరోపణలు, అనవసర విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని ఎంవివికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికి వెళ్ళి ఒక సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్ళి కూర్చుని పక్కపక్క నవ్వుతాడు అతను తిడతా ఉంటే. అసలు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను. ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఇతను నవ్వుకుంటాడు. అతను మాట్లాడే భాష ఏంటి, ఇతను నవ్వుకునే విధానం ఏంటి. ఏ రోజైనా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఒక ఎంపీగా విశాఖపట్నంలో ఎన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపార సామ్రాజ్యం నడుపుతూ ఉన్నాం. ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఒక పద్ధతి అనేది ఉండాలి, ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్ కూడా మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అతను నవ్వుకుంటా ఉన్నాడు. తనపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎంవివి సత్యనారాయణ. ఈ వ్యాఖ్యలపై విశాఖ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన పరువుకి భంగం కలిగించేలా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామకృష్ణ బాబు గారికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నేను 40 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా. ఏ ఒక్కరోజు కూడా రామకృష్ణ బాబు గారిని కానీ అతని పార్టీని కానీ నేను ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు. ఎవరి దగ్గర కూడా నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రస్తావిస్తూ వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నా. మాకు చేతనైన పనులు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ 3 నెలల్లోనే నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తూ ఉన్నాను. అన్నీ కూడా ఈ రకంగా ప్రచారం చేసుకుని వెళ్తూ ఉంటే అతను తప్పుగా నా మీద ఇతను ఓడిపోతారని భయం పట్టుకుని ఈరోజు వాళ్ళిద్దరూ కుమ్మక్కి అయిపోయి వాళ్ళేదో నన్ను ఓడించేస్తారని అని వాళ్ళు ఏదో శపథం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ ఎంపీ ఎంవివిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని, అందుకే తాను వైసీపీ నుంచి జనసేనలో చేరానని అన్నారు వంశీకృష్ణ యాదవ్. తాను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లను అమ్ముకున్నానని, తన రాజకీయ భవిష్యత్తు నాశనం కావడానికి వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణే కారణమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ఓడించటమే తన లక్ష్యమన్నారు వంశీకృష్ణ యాదవ్. అయితే తనపై ఆరోపణ చేసిన వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణలపై విరుచుకుపడ్డారు ఎంవివి. ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి అని, అతను చెబితే ప్రజలు ఓడించేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారంటూ ప్రశ్నించారు. అనవసరంగా మాట్లాడితే సహించబోనని హెచ్చరించారు. నేనేమి బ్రాందీ సీసాలు, కల్తీ బ్రాందీలు, కల్తీ సారాలు అమ్ముకునే స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమంది ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో. ఏదో కోరమన్నపాలెంలో 1%కి నేను ఏదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం. అతనికి కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాల్లో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బారులో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. వెలగపూడి రామకృష్ణ పైన తీవ్ర విమర్శలు చేశారు ఎంవివి. ఆయన రాజకీయాల్లో ఎలా పైకొచ్చారో, రంగా హత్య విషయంలో ఏం జరిగిందో తనకంతా తెలుసని, రానున్న రోజుల్లో అన్ని విషయాలు బయటపెడతానన్నారు ఎంవివి. మీరు గమనిస్తారు, ఈసారి ఎలక్షన్లో మీరు రంగాన్ని ఎలా చంపారో మొత్తం బయట పెడతారు ఈసారి. అదేవిధంగా యాదవులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు ఈసారి. మత్స్యకారులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్
ఎన్నోసార్లు రామకృష్ణ బాబుని పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన వీడియో క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చంకనాగుతా ఉన్నాడు ఈరోజు వెళ్ళి అతను. ఈరోజు ఉండి అతను విమర్శలు చేసే స్థాయి ఇంకా ప్రెస్టేషన్లో అతను పర్వర్టెడ్ అయిపోయి నిన్న మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి విశాఖ తూర్పు రాజకీయం ప్రస్తుతం రంజుగా మారింది. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉండి వెలగపూడిపై విమర్శలు చేసిన ఎంవీవీ, వంశీ ఇప్పుడు వేరువేరు పార్టీలో ఉండడంతో పరస్పర విమర్శలు చేసుకుంటూ విశాఖలో సెగలు పెంచుతున్నారు. మరి ఈ ఇద్దరి డైలాగ్ వార్ ఇక్కడితో ఆగుతుందా, మరింత పెరుగుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.